వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. డిప్యూటీ సీఎం పవన్ పై మాజీ ఎంపీ కేవీపీ ఫైర్ అయ్యారు. 2 రోజుల క్రితం దివంగత నేత వైఎస్ఆర్ పై పవన్ కామెంట్స్ చేశారు. 2005-6లోనే వైఎస్ఆర్ తనను టార్గెట్ చేశారన్నారు పవన్. ఓ పోలీసు అధికారి తనతో చెప్పారంటూ జనసేనాని ప్రకటించారు. పవన్ కామెంట్స్ పై స్పందించారు మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. ఆ పోలీసు అధికారితో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం కావాలన్నారు కేవీపీ. పవన్ ఆరోపణలు నిరూపిస్తే 10 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తానంటూ కూడా కేవీపీ ఆఫర్ ఇచ్చారు. లెటర్లో కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలని కేవీపీ పొందుపరిచారు. ఒకసారి కేవీపీ రాసినటువంటి లేఖని మనం చూద్దాం. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు. కాంగ్రెస్ అనగానే మీకు రాజశేఖర రెడ్డి గారు గుర్తుకు వచ్చినందుకు నిజమే. రోజుకు ఒక రంగు మార్చే రాజకీయ ఊసర వెల్లులున్న ఈ కాలంలో నిఖార్సైన కాంగ్రెస్ నాయకుడు అంటే గుర్తుకు రావాల్సింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. గత 2 రోజులుగా అనేక మంది వైఎస్ఆర్ అభిమానులు అనుయాయులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం చూశారా, అయినా స్పందించరా అని ప్రశ్నించడంతో మీ ఆవేశపూరితమైన ఆలోచనాభరితమైన దీర్ఘ ప్రసంగాన్ని చూశాను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విషయంలో మీరు బహుశా సత్యమని నమ్ముతున్న అసత్య ఆరోపణలను ఖండించక తప్పడం లేదు. ముందుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేదన్న విషయాన్ని చాలా మందిలాగానే మీరు కూడా గుర్తించడంలో విఫలమవుతున్నారని ప్రజలు భావిస్తున్నారు. గమనించండి. ఇక మీ ప్రసంగంలో ప్రస్తావించిన విషయాలకు వస్తే మీరు ఏదో చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరింది 2005లోనో 2006లోనో గుర్తులేదు అన్నారు. కానీ అప్పుడు రిలీజ్ అయిన మీ సినిమా పేరు మాత్రం కరెక్ట్గా చెప్పారు. అలాగే శ్రీమతి ఇందిరాగాంధీ మెదక్లోను, శ్రీ రాహుల్ గాంధీ, శ్రీమతి ప్రియాంక గాంధీలు వయనాడ్లోను, శ్రీ పివి నరసింహారావు నంద్యాలలోనూ పోటీ చేశారని చెప్పి గౌరవనీయులు డాక్టర్ పి శివశంకర్ 1998లో తెనాలి పార్లమెంటుకు పోటీ చేసి గెలిచిన విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. మీకు తెలియదో ఇది కూడా మర్చిపోయారో తెలియదు. ఇక రాజశేఖర రెడ్డి పేరును ప్రస్తావిస్తూ ఒక ఉన్నత పోలీసు అధికారి మీకు ఏదో చెప్పాడని, మీరు అమాయకంగా అది నమ్మలేదని, అయితే 2 సంవత్సరాల తర్వాత అది నిజమైందని చెప్పారు. దీన్ని నిశితంగా పరిశీలిస్తే పూర్తి అసత్యమని తెలుస్తోంది. నాకు రాజశేఖర రెడ్డి అభిమానులకు గుర్తున్నంత వరకు ఆయన సీఎంగా ఉన్నప్పుడు మీ మీద మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన మీలో మీరు పెట్టుకున్న కేసులు తప్ప ఎటువంటి తప్పుడు రాజకీయ కేసులు బనాయించినట్లు ఆధారాలు లేవు. కానీ కేసులు బనాయించారని మీరు ఒక ఆరోపణ చేశారు. శ్రీ జలగం వెంకటరావు గారి నుండి నేటి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి వరకు అనేక కాంగ్రెస్ ముఖ్యమంత్రుల పనితీరు గమనించే అవకాశం నాకు లభించింది. ఆ స్థాయి వ్యక్తి ఎవరు తమ రాజకీయ ప్రణాళికల గురించి అలా పోలీస్ ఆఫీసర్లతో చర్చించడం జరగదు. ఇక రాజశేఖర రెడ్డి ఒక పోలీసు అధికారితో అలా అన్నారనడం పూర్తిగా సత్యదూరం. మీ ఆరోపణల్లోని సత్యాసత్యాల నిగ్గు తేల్చడానికి ఆయన అసంఖ్యాక అభిమానుల కోరిక మేరకు నేను ఒక ప్రతిపాదన చేస్తున్నాను. మీరు చెప్పిన ఉన్నత పోలీసు అధికారి అప్పటి ఐజీ ఆపై స్థాయి ఆఫీసర్ ఎవరైనప్పటికీ రాజశేఖర రెడ్డి బతికి ఉన్నప్పుడు లేవని నోళ్ళు ఇప్పుడు లేస్తున్నాయని కూడా మీరు వాపోయారు. కానీ రాజశేఖర రెడ్డి ఉంటే లై డిటెక్టర్ ముందు మీరు ఆరోపించిన విధంగా రాజశేఖర రెడ్డి చెప్పారని చెప్తే లక్షలాదిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు నేను కలిసి 10 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కు కానీ, లేదా అది మీకు ఇష్టం లేకపోతే మీరు చెప్పిన ఏ స్వచ్ఛంద సంస్థకు కానీ ఇవ్వడానికి సిద్ధమని తెలియజేస్తున్నాను. మీ ఆరోపణల నిజమని కనీసం మీరు బలంగా నమ్ముతుంటే మీరు ఈ ఛాలెంజ్కు అంగీకరించండి. ఈ ప్రతిపాదన మీకు వింతగానో విడ్డూరంగానో అనిపించవచ్చు. కానీ రాజశేఖర రెడ్డి వంటి ఒక ప్రజానాయకుడి గురించి ఆయన చనిపోయిన 17 ఏళ్ల తర్వాత కూడా గుండెల్లో గుడి కట్టి పూజించుకుంటున్న అసంఖ్యాక అభిమానులకు ఆయనపై ఇలా ఆధారాలు లేని ఆరోపణలు చేయడం చాలా బాధను కలిగిస్తోంది. నిజాన్ని నిగ్గు తేల్చాలనిపిస్తోంది. నిజానికి కాంగ్రెస్ పార్టీకి కానీ రాజశేఖర రెడ్డికి కానీ 2005-2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆదరణకి మీ గురించి కానీ మీ భవిష్యత్తు రాజకీయ ప్రణాళికల గురించి కానీ ఆలోచించవలసిన అవసరం లేదు. తీరిక అసలే లేదు. చరిత్రను తిరగేయండి. ఇక అప్పట్లోనే మీరు రంగంలోకి దిగితే ప్రత్యర్థులు రాజకీయంగా కనుమరుగైపోతారు అన్నంత ప్రజాభిమానం మీ పట్ల పొంగి పొరలినట్లు దాఖలాలు కూడా లేవు. కాబట్టి మీ గురించి అప్పట్లోనే ఆలోచించి కుట్రలు చేయవలసిన అవసరం
ఉందనుకోవడం ఒక అందమైన ఊహ మాత్రమే అని జనాభిప్రాయం. అప్పటికి మీరు మీ కుటుంబం ఎవరూ రాజకీయాల్లోకి రాలేదు, వస్తున్నట్లు పొగ కూడా లేదు. కాబట్టి మిమ్మల్ని టార్గెట్ చేయడం అనేది ఒక అసంబద్ధ ఆరోపణ. నిజానికి అంత ప్రజాభిమానం మీ పట్ల అప్పుడు లేదు, ఆ తర్వాత లేదన్నది సత్య సన్నిహితం. ఇక మీ పట్ల ప్రజలకు ఉన్న రాజకీయ అభిమానాన్ని కొలవడానికి వేరే ప్రమాణాలు అవసరం లేదు. 2019 2 చోట్ల మీరు స్వయంగా పోటీ చేసి ఓడిపోయినటువంటి సందర్భాన్ని వారు పర్టికులర్గా గుర్తు చేశారు. 2023 తెలంగాణ శాసనసభ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చాలు అనేది ప్రజాభిప్రాయం. వాస్తవానికి యువరాజ్యం అధ్యక్షుడిగా ఉంటూ మీరు అప్పటి కాంగ్రెస్ నాయకులపై అభ్యంతరకరమైన పలు వ్యాఖ్యలు చేసినప్పటికీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీ మీద ఏ కేసులు పెట్టలేదు. కాంగ్రెస్లో ఒక స్థాయి ఉన్న ప్రతి నాయకుడు కూడా మీ వ్యాఖ్యలను పిల్ల చేష్టలుగా తీసిపారేశారు. కానీ గతంలో మీ ఆరాధ్య దైవమైన చెగువెరా మార్గం నుండి ఇప్పుడు సనాతన ధర్మం పరిరక్షకుడిగా పరిణితి చెంది కూడా ఇలా అర్థం లేని ఆరోపణలు చేయడం మీ స్థాయి వ్యక్తికి తగదని ప్రజలు భావిస్తున్నారు. కొంతమంది తెలంగాణ నాయకులు వారికి ఉన్న సమాచారం మేరకు నిజాలు నిర్ధారించుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని ప్యాకేజ్ స్టార్ అని, పెయిడ్ ఆర్టిస్ట్ అని అనడం మీ హృదయాన్ని ఎంత గాయపరిచిందో అర్థం చేసుకోగలను. అలానే జనం మెచ్చిన నాయకుడిపై అసత్య ఆరోపణలు చేస్తే ఆయన అభిమానులు కూడా అదేవిధంగా బాధపడతారు, గ్రహించండి అనేటువంటి మాట. అలాగే రాజశేఖర రెడ్డి బతికి ఉన్నప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయని కూడా మీరు వాపోయారు. నిజమే, రాజశేఖర రెడ్డి ఉంటే మాకు అన్యాయం జరగదు అన్న వారి అచంచల విశ్వాసమే దానికి కారణం. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న గొప్ప నాయకుడు, గొప్ప మనసు ఆయనది. ఆ విశ్వాసాన్ని ప్రజలకు ఇవ్వగలిగిన నాయకుడిని ఎవరైనా ప్రజలు ఆదరిస్తారు, అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదు. రాజకీయంగా రాజశేఖర రెడ్డికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. వారిలో కొంతమంది ఒక హీరోగా మిమ్మల్ని అభిమానిస్తారు. వారిలో కొంతమంది ప్రస్తుతం మీ జనసేనలోనూ ఉన్నారు. మీరు అనవసరంగా రాజశేఖర రెడ్డిని నిందించి వారి మనసులను గాయపరిచి మీ పట్ల విముఖత కలిగేలా ప్రవర్తించవద్దనేది ప్రజల కోరిక. తెలంగాణలో మీరు పెట్టాలనుకున్న సభకు అనుమతి నిరాకరించడానికి ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వానికి సహేతుక కారణాలు ఉండొచ్చు. ఆ కారణాల గురించి తెలుసుకోకుండా కాంగ్రెస్ను రాజశేఖర రెడ్డిని నిందించి ప్రయోజనం లేదు. వ్యక్తులతోనో పార్టీలతోనో మీకు రాజకీయ శత్రుత్వం ఉంటే అది వారితో తెలుసుకోండి. మధ్యలో రాజశేఖర రెడ్డిని కాంగ్రెస్ పార్టీని లాగి అభాసు పాలు కాకూడదనేది ప్రజల ఆకాంక్ష. మొన్నటి సంఘటనపై మీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కొంతమంది తెలంగాణ నాయకులు మీ పట్ల చేసిన వ్యాఖ్యలతో తప్పులు వెదికారు. కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సాహంగా పవిత్రంగా జరుపుకుంటున్న వారి మధ్యలో తెలంగాణ రాజధానిలో ఆయన డిప్యూటీ గారు ఆవేశంతో కలకలం సృష్టించడం గురించి సూచనప్రాయంగా కూడా విచారం వ్యక్తం చేయకపోవడం బాధాకరమని తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయినా తెలంగాణలో కూడా మీరు ప్రజానాయకుడిగా ఎదగాలనుకుంటే తప్పేమీ లేదు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తెలంగాణకు ఆంధ్రాకు ఇంకా తీర్చవలసిన హామీలు చాలా ఉన్నాయి. కానీ అసలు హామీలను దాచిపెట్టి పాచిపోయిన లడ్డూలను పంచిపెడుతున్న మోదీని ఎదిరించి తమను సాధించే యోధుడు కోసం అవి గత 12 ఏళ్లుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఆ హామీలను సాధించడానికి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తూనే ఉంది. వాటిని సాధించడానికి కేంద్రంపై యుద్ధానికి కాంగ్రెస్కు సహకరించండి, లేదా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గారిని ఒప్పించి కూటమి తరపునో లేదా వ్యక్తిగతంగానో పోరాడి ఆ హామీలను సాధించి ప్రజల అభిమానాన్ని చూరగొడండి. శుభాకాంక్షలతో కేవీపీ రామచంద్రరావు అని వారు ఒక లెటర్ను కూడా మెన్షన్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోరుగా చర్చ అయితే జరుగుతోంది.